నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పథకాల అమలుకు సంబంధించిన తీవ్ర చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పథకాల పేరెత్తితే ఎవరైనా నాలుక అన్నారు. ఆ తర్వాత ఏంటో నాకు అది క్లియర్గా అర్థం కాలేదు అని ఏమి చెప్పాలనుకున్నారు అని. నాలుక వరకు అయితే నాకు అర్థమైంది. మీకు అర్థమైందా సార్? మీరేం చెప్తారు? ఆ బ్లాంక్ ని ఎట్లా ఫిల్ చేస్తారు? అంటే ఆయన ఉద్దేశం వచ్చేసి అన్ని అమలు చేశాము కాబట్టి ఇంకా ఎవరు మాట్లాడినా గానీ మీరు గట్టిగా సమాధానం ఇవ్వండి, వాళ్ళ నాలుక కొయ్యండి, వాళ్ళ నాలుక వచ్చేసి వాళ్ళ నోరు ముగించండి అనే యాంగిల్లో ఆయన అన్నట్టుంది. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. సూపర్ 6 తీసుకున్నాం. సూపర్ 6 6 అనుకున్నా గానీ మహిళలకు సంబంధించి 3 అంశాలు ఉన్నాయి కాబట్టి సూపర్ 6 ను సూపర్ 8 గా భావించవచ్చు. మహిళలకు సంబంధించి 3 కాబట్టి 5 + 3 8గా భావించవచ్చు. 8లో నాకు తెలిసి ఇప్పటి వరకు 3 అమలైంది. 8లో 3 అమలైంది ఇంతవరకు, సంవత్సరం అయిన తర్వాత. దాంట్లో అమలు కానేటి యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి 1 పైసా ఇంతవరకు ఇవ్వలేదు. 2024-25 ఇవ్వలేదు, 25-26 బడ్జెట్ లో పెట్టలేదు, నిన్న మహానాడులో పెట్టలేదు, నిన్న ఏడాది సందర్భంగా కూడా పెట్టలేదు. కాబట్టి సూపర్ 6 లో సూపర్ 8 లో నంబర్ 1 వచ్చేసి ఇంతవరకు అమలు కాలే. రెండవది, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయము అన్నదాత సుఖీభవ పథకం కింద ఏదో ఇస్తామంటున్నారు, ఇప్పటికేం ఇవ్వలే. ఈ నెల 20వ తారీఖున ఇస్తామంటున్నారు కానీ ఇప్పటికేం ఇవ్వలే. కాబట్టి అది కూడా ఇంత ఇప్పటి వరకు వచ్చేసి అమలు కాని పథకం కిందనే ఎక్కువ వస్తుంది. మూడవది ఆడబిడ్డ నిధి. మహిళల్లో 3 అయితే 3 ఒకటి ఆడబిడ్డ నిధి. అంటే ప్రతి ఆడబిడ్డకు 19 నుంచి 59 సంవత్సరాల వయసు ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి. ఇది పెద్ద అమౌంట్ రైతు ఇక్కడనే దాదాపు వచ్చేసి 1,82 కోట్ల మంది దాదాపు మహిళలు ఉంటారు. కాబట్టి నెలకు 15,000 వేసుకున్నా కానీ సంవత్సరానికి 18,000 వేసుకుంటే చాలా పెద్ద అమౌంట్, దాదాపు 32,000 కోట్లు దీనికే కావాలా. అది ఇంతవరకు అమలు కాలే. 24-25 అమలు కాలే, 25-26 బడ్జెట్ లో పెట్టలా, నిన్న మహానాడులో చెప్పలే, ఇప్పుడు చెప్పలే. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వరకు ఓకే, అది ఇస్తున్నారు అనుకున్నాం. దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నా కానీ ఇస్తున్నారు అనుకున్నాం. అది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇప్పటి వరకు అమలు కాలే. ఆగస్టు 15 నుండి చేస్తామంటారు కానీ ఇప్పటి వరకు అమలు కాలే. అది కూడా అమలు కాని పథకం కిందే లెక్క. తర్వాత సామాజిక పెన్షన్ల వరకు ఇచ్చారు, దాన్ని అమలైన పథకాల కింద లెక్క కడదాం. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్, అది అమలు కాలేదు, మెన్షనే చేయలేదు. కాబట్టి ఓవరాల్ గా 8 అమలు చేసినట్టేమి, 1 సామాజిక పెన్షన్లు, 2 వచ్చేసి ఉచితంగా గ్యాస్ సరఫరా, 3వది వచ్చేసి నిన్న పెట్టినటువంటి తల్లికి వందనం. దాంట్లో కండిషన్స్ ఉన్నాయని కూడా మళ్ళీ వస్తాం. కాబట్టి 8లో 3 అమలు చేసింది, 5 అమలు చేయలే. కాబట్టి ఏదో ఆయన అంతా అమలు చేసినట్లు వాళ్ళ కేడర్కు నాయకులకు ఇంకా వచ్చేసి అందరూ వీర విహారం చేయండి, అన్ని అమలు చేస్తున్నాము చెప్పండి అని చెప్పి చెప్పడం అనేది దాంట్లో అర్థం లేదనమాట. అది ఓవరాల్ దానికి సంబంధించి. సార్, ఇప్పుడు 6 పథకాలకి సంబంధించి మీరు మాట్లాడుతున్నప్పుడే ఇంకా సరిగ్గా అమలు కాని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా సక్రమంగా ఈ 6 అంటే సూపర్ 6 అమలు అవుతున్నాయి, సో భయపడాల్సిన అవసరం లేదని చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ గురించి మనం ఏమనాలి? ఒక పాయింట్ అయితే ఇప్పుడు తల్లికి వందనం తీసుకుందాం. 13,000 నేరుగా అకౌంట్లో పడుతుండేవి జగన్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. దాన్ని 15,000 అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ 13,000 ఇస్తున్నారు. 2,000 అది అభివృద్ధి కోసం చెప్పడం జరిగింది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటేమో తల్లికి వందనం మనము జగన్ తో కంపేర్ చేయొద్దు. మనము ఆయన ఇచ్చిన హామీ మేరకే మనము మాట్లాడతాం. కూటమి ఇచ్చినటువంటి హామీ మేరకే. కూటమి హామీ ఏమి ఇచ్చింది? స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. ఇది బాబు షూరిటీ కింద చెప్పింది. నిన్న వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ కింద ఏమిచ్చాడు? 1 నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు సాయం. మరి ఆ ప్రకారంగా తీసుకుంటే దాని మీద నిలబడాలి కదా. ఇక్కడ సరే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంతవరకు ఒప్పుకున్నాం. ఈ యొక్క సూపర్ 6 హామీలు లేకపోతే సూపర్ 8 హామీల్లో
ఒకటి ఇది తల్లికి వందనం పథకం అమలు అవుతుంది, అంతవరకు మనం హర్షణీయమే. కానీ కండిషన్స్, షరతులు, నిబంధనల వల్ల దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి దూరం అవుతున్నారు. దీంట్లో కండిషన్స్ మనం చూస్తే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కొన్ని కండిషన్లు పెట్టిన అర్థం ఉంది, కానీ గవర్నమెంట్ స్కూళ్లకు కండిషన్లు పెట్టడం ఏమిటి? వాళ్ళు చేరిందే గవర్నమెంట్ స్కూళ్ళలో, వాళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళలో చేరే స్తోమత లేకనే గవర్నమెంట్ స్కూళ్ళలో చేరారు. అటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు కండిషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. బట్ నంబర్ 1 తప్పు వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్లకు కండిషన్స్ పెట్టడం అనేది షరతు తప్పు అన్నమాట. రెండవది, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు, వాళ్లకు జాబ్ గ్యారంటీ లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఆ ఇచ్చేది అరకొర. అటువంటి వాళ్ళకు వచ్చేసి కండిషన్స్ పెట్టి కాంట్రాక్ట్ కార్మికుల, కాంట్రాక్ట్ ఉద్యోగుల పిల్లలకు దీనికి అనర్హులంట, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు అనర్హులు, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ పిల్లలు అనర్హులు. కాబట్టి ఈ కండిషన్ కూడా చాలా కరెక్ట్ తప్పు అన్నమాట. మూడవది, ఫీజు రీఎంబర్స్మెంట్ పొందే కుటుంబాల్లో ఉండే విద్యార్థులు అనర్హులంట. ఫీజు రీఎంబర్స్మెంట్ పొందే కుటుంబాల్లో ఉండే పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ స్కీమ్ అనర్హులంట. అంటే దానికి బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడమే. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరికి ఇస్తారు? ఉన్నత విద్యలో, ఇంటర్మీడియట్ అబౌవ్, ఇంటర్మీడియట్ కూడా కాదు, డిగ్రీ, పోస్ట్ పీజీ వాళ్ళకి వచ్చేసి దీని ఈ యొక్క గతంలో విద్యా దీవెన, ఉన్నత వసతి దీవెన కానీ లేకుంటే దాని ఫీజు రీఎంబర్స్మెంట్ ఇది అప్లై చేసేది ఉన్నత విద్యకు. ఇదేమో తల్లికి వందనం వచ్చేసి పాఠశాల విద్యకు, ఇంటర్మీడియట్ కు. కాబట్టి ఆడ ఫీజు రీఎంబర్స్మెంట్ పొందే విద్యార్థులు ఉన్న కుటుంబాల్లో ఉండే పిల్లలకు దీనికి వర్తించదన్న ఈ యొక్క తల్లికి వందనం. ఇది చాలా విడ్డూరంగా ఉంది. అసలు ముందు ఫీజు రీఎంబర్స్మెంటే ఊరికే పేరుకు చెప్పారు కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు కానీ ఎవరికి ఇవ్వలేదు. అవస్థలు పడుతున్నారు. కాలేజ్ యాజమాన్యం వచ్చేసి పిల్లల అకౌంట్, తల్లి అకౌంట్ పడలేదు, యాజమాన్యం అకౌంట్ వేయలేదు, పిల్లలు ఇవ్వడం లేదు, కొన్ని చోట్ల సర్టిఫికెట్స్ ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఊరికే పేరుకు చెప్పింది, ప్రొసీడింగ్స్ ఇచ్చింది కానీ ఆ డబ్బులు ఏం పడలేదు. కాబట్టి ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ గా డబ్బులు ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళకి తల్లికి వందనం వచ్చేసి ఆ కుటుంబాలు ఉండే పిల్లలకి వర్తించుతుందా? ఇదొక తప్పు. తర్వాత మీరు చెప్పినట్టు 15,000 మీరు 15,000 ఇస్తామని చెప్పారు. గతంలో అమ్మఒడి కింద ముందు 15,000 నుండి 14,000 తగ్గిస్తానే మీరే విమర్శించారు. మళ్ళా 13,000 తగ్గించినాక ఇంకా విమర్శించారు. ఇప్పుడు మీరు ఒకేసారి 2,000 కోత పెట్టేశారు. మీరు దానికి మీ యొక్క బాబు షూరిటీ కింద మీరు వచ్చేసి 15,000 అని చెప్పారు. నిన్న అడ్వర్టైజ్మెంట్ కింద అన్ని పేపర్లో కూడా 15,000 అని చెప్పారు, కానీ ఇచ్చిందేమో 18,000. కాబట్టి 2,000 కోత కోయడం అనేది ఇది కరెక్ట్ కాదు. తర్వాత 2024-25 విద్యా సంవత్సరానికి టోటల్ గా కొట్టారు. ఇప్పుడు 25-26 ఇస్తున్నారు. వాట్ అబౌట్ 24-25? మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 12, 2024. ఒక సంవత్సరం వచ్చేసి టోటల్ గా కొట్టారు. కాబట్టి అరియర్స్ ఉన్నాయి. తర్వాత ఈ డబ్బులన్నీ ఆయా కార్పొరేషన్ల ద్వారా తల్లుల అకౌంట్లో వేస్తారంట. అంటే కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ వాళ్ళకు, బీసీ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు, మైనారిటీ ద్వారా, అంటే ఇవి డబుల్ అకౌంట్లకి ఇట్లా వచ్చేసి తల్లికి వందనం కింద కూడా 67,27,104 మందికి ఇచ్చామని ఇట్లా చెప్పుకోవాలా? తర్వాత వచ్చేసి మేము ఇంతమంది ఎస్సీలకు మేలు చేసినాం, ఇంతమందికి ఎస్టీలకు మేలు చేసాం, ఇంతమంది బీసీలకు, ఇంతమంది మైనార్టీలకు, అంటే అక్కడ అకౌంట్ లేకి రావాలా, ఫిగర్ లేకి ఇక్కడ అకౌంట్ రావాలా? ఆ కార్పొరేషన్ల ద్వారా డబ్బులు ఇస్తారంట. అంటే ఆ కార్పొరేషన్లు నిర్వీర్యం, వాళ్ళకేం డబ్బులు ఉండవు, ఆ కార్పొరేషన్ ద్వారా ఏమి కార్యక్రమాలు జరగవు అన్నమాట. కాబట్టి ఇదొకటి. తర్వాత దీనికి కూడా అప్పు తెచ్చారు. కార్పొరేషన్ల ద్వారా ఇచ్చేది కొంత అయితే దీనికి కూడా మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చారు దీనికి కూడా. కాబట్టి అక్కడేమో అప్పు తెచ్చి పప్పు కూడు, ఇదేమి వచ్చేసి సంపద సృష్టించి కాదు, సంపద సృష్టించి ఇచ్చింటే పర్వాలేదు. దాంట్లో ఇన్ని కండిషన్స్ పెట్టినా కానీ ఇన్ని కండిషన్స్ పెట్టారు. మీ హామీ వచ్చేసి పార్షియల్ గా అమలవుతుంది, సరే ఎంతో కొంత చేస్తున్నారో అంతవరకు అర్చనీయమే, కానీ ఇన్ని కండిషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు తల్లికి వందనం, అది అమ్మఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఆ కాన్సెప్ట్ ఏంటి? ఎవరైతే పిల్లలు
డబ్బు గురించో లేకపోతే పేదరికం వల్ల చదువుకు దూరం అవ్వద్దు, కార్మికులుగానో లేకపోతే పని చేసుకుంటూనో వాళ్ళు మిగిలిపోకూడదు, ఆ ఉద్దేశంతో కదా ఈ పథకం పెట్టింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్. మరి అలాంటప్పుడు ఇన్ని షరతులు పెడితే ఎలా చదివించుకోగలుగుతారు పిల్లల్ని? ఆ కాన్సెప్ట్ ఉద్దేశం అంటే ఇప్పుడు చాలా పథకాలు ఉన్నాయి, వేరే వేరే పథకాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ పథకం యొక్క ఉద్దేశము పిల్లలు బాల కార్మికులుగా మిగిలిపోకూడదు, బడికి వెళ్ళాలి, చదువుకోవాలి, అదే కదా మనకు కావాల్సింది. దాంట్లో ఇన్ని షరతులు పెడితే మళ్ళీ పరిస్థితి ఎట్లాగా? పిల్లలు బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది మళ్ళీ వెనకబడిపోయే అవకాశం ఉంది? ఫండమెంటల్గా ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్స్, నువ్వు ప్రైవేట్ స్కూల్స్ కు కండిషన్స్ పెట్టే అర్థం ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్ కు కండిషనే పెట్టకూడదు. గవర్నమెంట్ స్కూల్లో చేరుతున్నాడంటే వాళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే డబ్బు లేక, ఆర్థిక స్తోమత లేకనే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పంపించే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా, అక్కడ షరతులు అస్సలు ఉండకూడదు. ప్రైవేట్ స్కూల్స్ కు ఎన్నో షరతులు పెట్టినా, ఎందుకంటే వాళ్ళకి కొంత ఆర్థిక స్తోమత ఉండే వాళ్ళే పంపించవచ్చు, కాబట్టి అర్థం ఉంది. కానీ గవర్నమెంట్ స్కూళ్లకు షరతులు పెట్టడం అనేది ఇది ఏమాత్రం వచ్చేసి సహేతుకం కాదు. ఓకే, ముఖ్యంగా ఇక మనం ఈ రాష్ట్రానికి సంబంధించి 1 year పరిపాలనలో ఇంతకుముందు మీరు మార్కులు కూడా ఇవ్వడం జరిగింది అండ్ మీరు ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు, ఈ టైంకి ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అన్నట్టు. ఎప్పటి వరకు చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? ఇంకమ్మా మేము ఇప్పుడు మా పిసిసి అధ్యక్షురాలు శర్మలమ్మ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 2 జిల్లాలు పర్యటిస్తా ఉన్నారు. తర్వాత అది అయిపోతానే ఇంకా ఆ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. మేము ఇంకా అటు మీడియా ద్వారా ఇటు ఫీల్డ్ లేకపోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వచ్చేసి ప్రజల దృష్టికి తీసుకుపోవడము, ఉద్యమాలు చేయడము మేము ఇంకా రాబో రోజుల్లో దీన్ని ఉధృతం చేస్తాం. కాబట్టి మేము ప్రత్యామ్నాయం కాంగ్రెస్, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ, కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో కూటమికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మా కార్యక్రమాలు తీసుకుపోతాము. దీన్ని మేము సమిష్టిగా అందరము ఐకమత్యంతో ఉధృతంగా అటు సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వెంటగడుతూ క్షేత్రస్థాయికి పోతూ అధికారంలో ఉండే ప్రభుత్వాలకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అనే ఒక విధంగా తీసుకోవాలనుకున్నాము. ఆ విధంగా రాబో రోజుల్లో కార్యక్రమాలు ఉంటాయమ్మా. సార్, ముఖ్యంగా రాజకీయాలలో ఈ వర్గ విభేదాలు, వర్గ పోరు అనేది సర్వసామాన్యం. కాకపోతే పార్టీకి సంబంధించి ఒక లీడరు స్టాండ్ తీసుకుని వీళ్ళందరినీ సమన్వయపరుస్తూ కూల్ చేస్తూ ఏదో దాన్ని నడిపిస్తూ ఉంటారు పార్టీని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అలా చెప్పుకోదగ్గ అగ్ర స్థాయిలో ఒక నాయకుడు లేకపోవడం వల్లే షర్మిల గారు ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేకపోతే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించో తాను గొంతు విప్పే మాట్లాడడం కన్నా అన్న మీద కక్ష సాధింపు చర్యలో లేకపోతే ఆస్తి కోసం ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు కూడా. ఆ విషయాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలా మంది బహిరంగంగా మాట్లాడుతున్న వాస్తవం. ఎలా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారు? సరైన నాయకుడు ఎక్కడ కనిపిస్తున్నారు? మా అన్ని పార్టీలో ఉంటాయమ్మా, అధికారంలో ఉన్నప్పుడు కనిపించవు, ప్రతిపక్షంలో కనిపిస్తుంటాయి, అన్ని పార్టీల్లో ఉంటాయి, అన్ని సర్దుకుంటాయమ్మా. ఇవన్నీ వచ్చేసి న్యాచురల్ గా వచ్చేసి ఇష్యూస్ వచ్చినప్పుడు దాని నుండి నేర్చుకొని, రాజకీయ నాయకుని యొక్క లక్షణం అదే కదా, దాన్ని వచ్చేసి గుణపాఠాలు నేర్చుకొని దానికి మళ్ళా అనుకూలంగా మార్చుకోవడమే కదా రాజకీయ నాయకుని యొక్క గొప్పతనం. కాబట్టి మేము అన్ని ఉండేటన్ని సమస్యలు ఉంటే సర్దుకొని మేము ముందుకు పోతామా. ఓకే అండి, అదే కూటమి ప్రభుత్వం 1 year పరిపాలన కంప్లీట్ అయినందుకు గాను సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ అయ్యాము. అటు పెట్టుబడులు తేవడంలో కావచ్చు, లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు, 1 year పాలనను సక్సెస్వంతంగా మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలంటూ కూడా కూటమి ప్రభుత్వం సెలబ్రేషన్స్ మనం చూసాం. ఓకే, సో ఇప్పుడు మనం వింటున్న మాట సంక్షేమ పథకాలు లేదు అంటే అభివృద్ధి కన్నా కూడా రెడ్ బుక్లోని ఎవరైతే పేర్లు రాసుకున్నారో అవన్నీ ఒక్కొక్కటిగా అమలైపోతున్నాయి. కొమ్మినేని గారి అరెస్ట్ కావచ్చు, హైకోర్టు చీవాట్లు, సుప్రీంకోర్టు చీవాట్లు కావచ్చు. ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా అమ్మా, ఇప్పుడు కొమ్మినేని గారి విషయంలో నేను కూడా ఓపెన్ గా చెప్పాను, ఇది వచ్చేసి ఖచ్చితంగా అది మంచి పద్ధతి కాదు. అది రాజకీయ కృష్ణంరాజు అంటే అన్నాడు, కృష్ణంరాజు మీద యాక్షన్ తీసుకున్నందుకు చట్టబద్ధత అర్థం ఉంది. కానీ ఒక విశ్లేషకుడు చెప్పిన దాన్ని యాంకర్ కు అన్వయించి ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడము, చాలా అదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు, ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి అది ఖచ్చితంగా
అన్యాయము, రాజకీయ కక్ష, అది బూమరాంగ్ అయింది. అది ప్రభుత్వానికి వచ్చేసి ఆ ఇష్యూలో వాళ్ళు ఏదో అయిందనుకున్నా కానీ బూమరాంగ్ అయింది. ఇటువంటిది గుణపాఠాలు నేర్చుకోవాలి ప్రభుత్వం కూడా. కాబట్టి ప్రభుత్వం వచ్చేసి ఏడాది పాలన, సరే ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా కొన్ని మెరిట్స్ ఉంటాయి, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. సరే కొన్ని చెప్పుకోవచ్చు వచ్చేసి, కొన్ని ఇప్పుడు సూపర్ 6 లో 2, 3 అమలు చేశారు, అన్న క్యాంటీన్లు ప్రస్తుతానికి నెల నెలకు జీతాలు ఇస్తున్నారు, అట్లా కొన్ని ఉన్నాయి. కానీ సక్సెస్ స్టోరీస్ కంటే ఫెయిల్యూర్ స్టోరీస్ ఎక్కువగా ఉన్నాయి. ఫెయిల్యూర్ స్టోరీస్ లో మెయిన్ గా అప్పులు. గతంలో వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించింది ప్రధానంగా ఇది అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు, శక్తికి మించి అప్పులు చేశారనే కదా మనందరం విమర్శించాం. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేసింది ఈ ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం. 1,58,604 కోట్ల రూపాయలు బడ్జెటేతర అప్పులు చేశారు. కాబట్టి ఇది ఆల్ టైమ్ రికార్డ్. కాబట్టి అది ఒక ఫెయిల్యూర్ లో ప్రధానమైన ఫెయిల్యూర్. అది రెండవది వచ్చేసి బాధుడు, అంటే ధరలు పెంచడం కానీ, ఛార్జీలు పెంచడం కానీ, పన్నులు పెంచడం కానీ. సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం 1 year లోనే మోపడం. ఇది అబ్నార్మల్ అమౌంట్ వచ్చేసి, ఇంత భారీ అమౌంట్ పెట్టి. కాబట్టి రెండవది వచ్చేసి ఇది ప్రజలు ప్రతి ఇంట్లో కరెంట్ ఉంటుంది, ప్రతి ఇంటి మీద పడుతుంది. ఇది వచ్చేసి ఇది ఒక ఫెయిల్యూర్ కింద చెప్పచ్చు. మూడవది సూపర్ 6 లో ఏదో 1 month 2 months 3 నెలలు అంటారు, అర్థమైంది, సంవత్సరం అయిపోయింది కదా. దాంట్లో యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి, మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి, SC ST BC మైనార్టీ సంబంధించి 50 ఏళ్ళకి పెన్షన్, ఇవన్నీ మీరు చెప్పినట్టే కదా. కాబట్టి అక్కడ మీరు ఫెయిల్యూర్. తర్వాత వచ్చేసి మద్యము గతానికంటే ఎక్కువగా ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ టైంలో కావాల్సినా అవైలబిలిటీ ఉంది, టైమింగ్స్ లేదు, ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది. కాబట్టి మద్యం అనేది గతానికంటే ఎక్కువైపోయింది. ఆయన ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేస్తా అంటున్నాడు, కానీ ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కాదు, ఇంటికి ఒక తాగుబోతుని తయారు చేశారు. కాబట్టి మద్యం విషయంలో అటర్ ఫెయిల్యూర్. తర్వాత గంజాయి విషయము, డ్రగ్స్ విషయము, స్కూళ్ళలో ప్రవేశించాయి డ్రగ్స్, గంజాయి. తర్వాత కేంద్రం నుండి నిధులు తెప్పించడంలో డబుల్ ఇంజన్ అన్నప్పుడు ఆయన పదే వాళ్ళు బీజేపీ వాళ్ళకని వీళ్ళు కానీ చెప్తుంటారు, డబుల్ ఇంజన్ ఉంటే అడ్వాంటేజ్ అని చెప్పేసి. కానీ డబుల్ ఇంజన్ అయిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ పోయిన సంవత్సరాల కంటే తగ్గింది. వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరం కంటే చంద్రబాబు తొలి సంవత్సరంలో కేంద్రం నుండి గ్రాంట్ వచ్చేసి దాదాపు 14,000 కోట్ల రూపాయలు తగ్గింది. తర్వాత కేంద్రం నుండి మనకు చట్టపరంగా రావాల్సినటువంటి ఈ యొక్క ప్రత్యేక హోదా, రాష్ట్రానికి సంజీవని, అది రాలేదు. తర్వాత వచ్చేసి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, అది రాలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మన మహానాడులో ప్రామిస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మహానాడు కడప వచ్చినప్పుడు జూన్ 12వ తారీఖు లోపల జిందాల్ కంపెనీ ద్వారాతోనే అక్కడ పనులు ప్రారంభిస్తామని చెప్పేసి, నేను మళ్ళా శంకుస్థాపన చేయను, జగన్ తిన్నా, పనులే ప్రారంభిస్తామని చెప్పేసి మహానాడులో చెప్పి, డెడ్ లైన్ వచ్చేసి 12 కానీ 12 లోపల కానీ, లోపల లేదు 12 లేదు. కాబట్టి రీసెంట్ హామీనే ఆయన వచ్చేసి మాట తప్పడం జరిగింది. తర్వాత దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, తర్వాత వచ్చేసి కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, తర్వాత అమరావతికి వచ్చేసి గ్రాంట్ ఇవ్వాలి, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా, గ్రాంట్ ఇవ్వకుండా అప్పు తెచ్చుకుంటున్నాడు, అది మళ్ళా అప్పు పైల మీద పడితే. పోలవరం వచ్చేసి గతంలో 5 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి అది ఎప్పుడో పూర్తి అయ్యిండాలా, కానీ నత్తనడక సాగుతా ఉంది. కాబట్టి అనేక అంశాల్లో. తర్వాత సంపద సృష్టి, దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మేము వచ్చేసి మూలధన వ్యయంకి ఎక్కువ ఖర్చు పెడతామని చెప్పేసి గతానికంటే 5,000 తగ్గింది మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కాబట్టి ఏ కోణంలో చూసినా కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించడంలో కానీ, పథకాలు తెప్పించడంలో కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఎక్కువ పెట్టడంలో కానీ, అప్పులు నియంత్రించడంలో కానీ, ధరలు నియంత్రించడంలో కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు, ఫెయిలే. కాబట్టి ఆయన అందుకోసమే 2029 చెప్పకుండా 2047 అంటున్నాం. కాబట్టి ఆడంబరాలు, అట్టహాసాలు, ఇక్కడేమో గల్లాపెట్టే ఖాళీగా ఉందంటారు, అక్కడేమో ఆడంబరాలు, అట్టహాసాలు. మన మహానాడు కడపలోది కానీ, లేకుంటే మన నరేంద్ర మోడీ గారి శంకుస్థాపన, అమరావతి శంకుస్థాపన కానీ, రేపు యోగాంధ్ర విశాఖపట్నంలో ఏమో 5 లక్షల మంది, అంటే మోడీ దగ్గర మార్కులు కొట్టారు, ఏం 5 లక్షల మంది అంత లెక్కలు ఆడ ఎందుకు రావాలి విశాఖకి? ఎక్కడో అక్కడ చేయొచ్చు కదా. ఇప్పుడు కడపలో చేస్తారు, ఎక్కడో అక్కడ చేస్తారు.
ఆ విశాఖపట్నంలో ఉండే వాళ్ళు కొందరు అక్కడికి వస్తారు. 5 లక్షల మందితో చేసినా 5,000 మందితో చేసినా దాని సందేశం కదా ముఖ్యం. యోగ 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 యోగా గురించి సందేశం పోవాలా. దానికి 5 లక్షల మంది అందరినీ సమీకరించి దానికి సమీకరించడానికి ఖర్చు కదా. దానికి ఊరికినే వస్తారు అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అంతా రావాలి కదా. దానికి నెల రోజులుగా అర్థం నుండి ఇది వచ్చేసి ఏదో ఇది మొత్తం భూమి ఆకాశం నుండి ఏకమైపోతాయి ఈ యోగా చేస్తానని చెప్పేసి దానికి విపరీతమైన ప్రచారము, విపరీతమైన మొత్తం యంత్రాంగం అంతా దానికే, మిగతా పని బాటలే. దానికి వచ్చేసి ఎక్స్పెండిచర్, మంచి నీళ్ళ ఖర్చు పెట్టడం అంతా దుబారా. పైకేమో నేను బీద కుటుంబం వచ్చినా వచ్చేసి సామాన్య జీవితం గడుపుతా అని పైకి చెప్పేది అంతా అట్టహాసము, ఆడంబరము, దుబారా ఖర్చు. సరే, మనం చూసినట్లయితే విమాన ప్రమాదానికి సంబంధించి వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అత్యంత బాధాకరం దుర్ఘటన. అలా జరిగి ఉండకూడదు, బట్ జరిగింది. కొన్ని ప్రకృతి వైపరీత్యాలను కావచ్చు, లేకపోతే ఇటువంటి దుర్ఘటనలు కావచ్చు, మనం ఎంత ప్రెడిక్ట్ చేయాలి అనుకున్నా చేయలేని పరిస్థితులు. అలాంటి టైంలోనే మనం కాస్త ఒక రకంగా చెప్పాలంటే అది అదృష్టం, దురదృష్టం, కర్మ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం సర్వసాధారణంగా. బట్ ఇటువంటి దుర్ఘటనలు కూడా చాలామంది రాజకీయం చేస్తున్నారు. ఇందులో ఉగ్రవాద కుట్ర ఉంది అంటున్నారు. దీన్ని అంటే ఇటువంటి దుర్ఘటనలో కూడా రాజకీయాలు చొప్పిస్తున్నారు. మీరేం చెప్తారు? అంటే ఒకటేమో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వివిధ కోణాల్లో జరుగుతూ ఉంది. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్, ఎక్స్పర్ట్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఇష్యూ మాత్రము చాలా సీరియస్ ఇష్యూనే, ఎందుకంటే అది ఆషామాషి ఇష్యూ కాదు, సీరియస్ ఇష్యూనే. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఉగ్రవాద కోణం కూడా మనము ఎలిమినేట్ చేస్తానికి లేదు. ఉండే పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇవి జరుగుతున్నాయి కాబట్టి అదొక కోణం ఉండొచ్చు. తర్వాత ఇంజన్లో వచ్చేసి ఇంధనంలో కల్తీ అనేది నేను పేపర్లో చూశాను. ఇంధనంలో కల్తీ ఉండొచ్చు, లేదా పక్షి ఢీకు ఉండొచ్చు, లేదా వచ్చేసి రెండు ఇంజన్లో సాంకేతిక వైఫల్యం ఉండొచ్చు అనే రకరకాల పేపర్లు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ అజంప్షన్సే. ఆ ఇన్వెస్టిగేషన్ లో వివిధ కోణాల ఇన్వెస్టిగేషన్స్ లో తేలాలా. ఏదేమైనా సీరియస్ మ్యాటర్. దీన్ని వచ్చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా కనీసం జరిగింది కనీసం భవిష్యత్తు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నానికైనా ఉపయోగపడుతుంది. కావాలని బద్నాం చేస్తున్నారు మమ్మల్ని అంటూ కూడా బీజేపీ మాట్లాడడం మనం చూస్తున్నాం, ఆరోపించడం చూస్తున్నాం. ఏమంటారు? ఇప్పుడు ప్రతిదీ వచ్చేసి ఇప్పుడు నేనే చెప్పాను, 4-5 కోణాలు చెప్పాను. దాన్ని బద్నాం చేయడం ఏముంది? అదో కోణం ఉండడానికి ఆస్కారం లేదా? ఇంజన్లో సాంకేతిక వైఫల్యం అని చెప్తున్నాము, ఉండొచ్చేమో. తర్వాత వచ్చేసి ఇంధనంలో కల్తీ అయినా ఉండొచ్చు అంటున్నాము, పచ్చి ఢీకో ఉండవచ్చు. తర్వాత వచ్చేసి మిగతా అనేక కారణాలు ఉండొచ్చు, మనకు తెలియని కారణాలు కూడా ఉండొచ్చు. దాంట్లో ఉగ్రవాదం కూడా ఒకటి. తర్వాత దానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా చేయొచ్చు. దాని తప్పే ముందు వచ్చేసి దానికి ఇమీడియట్ గా మీకు ఫెయిల్యూర్ అని చెప్పడం లేదు కదా. ఆ కారణం కూడా ఉండొచ్చు అంటున్నారు. దానికి గుమ్మడికాయలు దామంటే భుజాలు దానుకున్నట్టు ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముంది? దాన్ని ప్రభుత్వం ఆ కోణంలో తీసుకోవాలి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.